నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే నింగిలోనికి నాటీ బాయ్ జిఎస్ఎల్వి F-14 సక్సెస్ భూకక్షలోనికి ఇన్షాట్ 3DS పీచు మిఠాయితో క్యాన్సర్ రోడ్ మైన్ బి రసాయనమే కారణం కాంగ్రెస్కు వైట్ వాష్ శ్వేతపత్రంపై తూర్పారబట్టిన హరీష్ రావు నిండు సభలో నీళ్లు నమిలిన మంత్రులు నిరూపిస్తే రాజీనామాకు రెడీ హరీష్ రావు కాళేశ్వరంలో నీళ్లు నింపే ప్రసక్తే లేదు ఉత్తమ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వెళ్ళండి స్టే తెచ్చుకోండి స్కూల్ పీడీ అభ్యర్థులకు మంత్రి ఉచిత సలహా రామభద్రాచార్య గుల్జర్కు జ్ఞానపీఠ్ కాంగ్రెస్కు షాక్ బీజేపీలోనికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. నింగిలోకి నాటీ బాయ్ జిఎస్ఎల్వి F-14 సక్సెస్ భూకక్షలోకి ఇన్షాట్ 3DS వాతావరణ అంచనా వ్యవస్థ మెరుగునకు ఉపగ్రహం దోహదం పీచు మిఠాయితో క్యాన్సర్ రోడ్ మైన్ బి రసాయనమే కారణం అమ్మకాలపై తమిళనాడు నిషేధం పుదుచ్చేరిలోనూ బ్యాన్ కాంగ్రెస్ కు టైం ఇస్తే అందరికీ జవాబిస్తా వైట్ వాష్ శ్వేతపత్రంపై తుర్పారాబట్టిన హరీష్ రావు నిండు సభలో నీళ్లు నమిలిన మంత్రులు నేను శ్వేతపత్రంపై మాట్లాడుతుంటే వెంకన్న లేచి SLBCపై అడుగుతున్నాను కృష్ణారావు లేచి KRMBపై ప్రశ్నిస్తున్నారు బట్టన్న లేచి రాజీవ్ సాగర్ పై ఇలా నేను ఈ అన్నకు సమాధానం చెప్పాలా ఆ అన్నకు సమాధానం చెప్పాలా శ్వేతపత్రంపై మాట్లాడాలా ఏం చేయాలి నాకు సమయం ఇవ్వండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా రాత్రి 12 అయినా సరే అందరికీ సమాధానం చెప్పే సత్తా నాకుంది టైం ఇవ్వండి హరీష్ రావు చేతగాక ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేసిన కాంగ్రెస్ జల యజ్ఞంలో 35 పనులు ప్రారంభించిన హస్తం పార్టీ 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు నీళ్లు దొరకని చోట తుమ్మిడి హెట్టెక్కి కాంగ్రెస్ ప్రతిపాదన కేంద్రంలో అధికారంలో ఉండి ఒక్క అనుమతి తేలేదు కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు CWC సూచన మేరకే ప్రాణహిత చెవెల రీడిజైనింగ్ కాళేశ్వరం ఆయకట్టుపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి రంగానికి దిశ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టాం అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చలో హరీష్ రావు నిరూపిస్తే రాజీనామాకు రెడీ SRSCలో అంతర్భాగంగా నిర్మించిన మిడ్ మానేరు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయింది నీళ్లను గత ప్రభుత్వం ఇచ్చినట్లు ప్రచారం చేస్తుంది ఇది పూర్తిగా అవాస్తవం నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు 2014 వరకు అయిన పనుల విలువ కేవలం 106 కోట్లు మాత్రమే మేము వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం 775 కోట్లు ఖర్చు చేశాం 3 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం ఇంత పచ్చిగా సత్య దూరమైన విషయాలను మాట్లాడడం దురదృష్టకరం మిడ్ మానేరు ప్రాజెక్ట్ సమైక్య రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టా అని హరీష్ రావు సవాల్ విసిరారు కాళేశ్వరం నీళ్లు నింపే ప్రసక్తే లేదు NDSA రిపోర్ట్ ఇచ్చే వరకు ఇదే విధానం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తప్పుడు నిర్ణయం ప్రాణహిత వెళ్ళగానే ముందుకెళ్తే బాగుండేది ఉత్తమ్ ఘనంగా కేసీఆర్ బర్త్డే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు తెలంగాణ భవన్ లో 70 కిలోల భారీ కేక్ ను రాజ్యసభ సభ్యుడు కేశవరావు మేయర్ విజయలక్ష్మి మాజీ మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కట్ చేశారు అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వెళ్ళండి స్టే తెచ్చుకోండి స్కూల్ పీడీ అభ్యర్థులకు మంత్రి ఉచిత సలహా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ఎక్కడా పాటించలేదు ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్ జోనల్ ను మల్టీ జోనల్ గా మార్చేసి అన్యాయం గురుకుల పీడీ పోస్టుల అభ్యర్థుల ఆందోళన నోరు మెదపనేటి ముఖం చాటేసిన మంత్రి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన పీడీ అభ్యర్థులు ఇప్పటికే పెండింగ్ లో 2017 నాటి నోటిఫికేషన్ నాడు ధర్నాకు ఎగదోసి నేడు పట్టని పెద్దలు రామభద్రాచార్య గుల్జార్ కు జ్ఞానపీఠ్ 2023 ఏడాదికి 2 భాషలకు చెందిన ప్రముఖ రచయితల పురస్కారం బహుభాషావేత్త జగద్గురు రామభద్రాచార్య ఉర్దూ కవిగా సాహిత్యంలో గుల్జార్ తనదైన ముద్ర కాంగ్రెస్ కు షాక్ బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ హడావిడిగా కుమారుడితో కలిసి ఢిల్లీకి పయనం టెక్నీషియన్ పోస్టులు 9,000 రైల్వే బోర్డు ప్రకటన విడుదల మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం విద్యాశాఖ కీలక నిర్ణయం